నరసింహ పరబ్రహ్మణే నమః. పొద్దున మనము 1001 కలశాలతో స్వామివారికి అభిషేక మహోత్సవం కార్యక్రమం చేసుకున్నాము. విశేషంగా అయింది. ఎందుకంటే శాస్త్రం పాంచరాత్ర ఆగమ ప్రకారంగా ఏ ద్రవ్యాలు వేయాలి, ఏ ద్రవ్యాలు ఎక్కడ వేయాలి, ఏ చోట్ల ఏ ద్రవ్యాలు వేయాలి అని దాదాపు లవకుమారు 8-9 నుంచి కష్టపడ్డారు. కనుక ఆ ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని, అదే కాక మనము మీరు అనుకుంటున్న ఒక జలాలు కావు, మట్టి కూడా వేసాం. మనం మట్టి అంటే సముద్ర మట్టి. స్వామివారికి విశేషంగా 1001 కలశాలతో స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. వాస్తవంగా ఉత్తమోత్తమం అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుందని ఆగమ శాస్త్రం చెప్పింది. 1 కలశంతో చేస్తే 1 ఫలితం, 9 కలశాలతో చేస్తే 108 కలశాలు, 258, 476 అలా కలశాలు చేసుకుంటూ మనకు శాస్త్రానికి మనము ఎన్ని అపచారాలైనా దాని దోష పరిహారార్థమే అభిషేక మహోత్సవం. కనుక ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో అనేక కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవ ప్రారంభం చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. నమో దివే నమ పృథివ్యై సదసమే గోపాయ హే సత్య సభాసద త్వామింద్రియాణి అమృతో సర్వమాయుర్భావతం సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః ఇది నమస్కారం కుర్యాత్. స్వామినా అశేషే పరిషత్ భగవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం తుమ్యం దక్షిణాం దక్షిణాం సిద్ధ్యానాం అత్తోపశ్చింతానాం ఏతత్ భగవద్భాగవత ఆచార్య సన్నిధో విద్యాపనమయ క్రియతే దేవాన విద్యాపమదాయ శ్రీయతాం అస్య శ్రీ భగవతో దేవదేవోస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పురాణ పురుషోత్తమ జగద్గురుకిన జగక్షణావతీకస్య శ్రీ తులీలా సమేత లక్ష్మీ నరసింహ స్వామిన తిరు కళ్యాణ మహోత్సవానాథంకర్ణ తత్వమయోగ్యతా సిద్ధిరస్తు జనగణంత భవంతః యోగ్యతా సిద్ధిరస్తు. గోవిందా దేశానందయామదిస్తో భగవాన్ మంగళాయ నమః. రామస్థితా జ్యేష్ఠితా గురుస్థితా పరాపరాం దీవనశ్యామో ఉదయస్తో జనాభామపాత్తారం దాతారం సర్వసంపదాం రామం శ్రీరామం భూయో భూయో నమః. కళ్యాణాప్తగాత్రాయ కామికాయ ప్రదాయనే వెంకటనాథాయ శ్రీ శ్రీనివాసాయ నమః. లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓం యజమానస్య హస్తం ప్రక్షాళ్య యజమానస్య హస్తం ప్రక్షాళ్య. ఈ యొక్క కళ్యాణం చేస్తే మనకు ఏమవుతుంది అని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ శరీరము ఇప్పుడు మనిషిగా, ఈ ఆత్మ మనిషిగా మనం పుట్టాము. ఈ ఆత్మ ఎన్నో కోట్ల సంవత్సరాలు చూడు. దానికి మోక్షం కావాలంటే కన్యాదానం చేస్తే అవుతుందని మనకు వేద ప్రమాణం చెప్తుంది. కనుక మీ అందరికీ మోక్షం వస్తుంది. కానీ కన్యాదానం చేస్తే మనకు ఆడపిల్ల లేదు, ఏం చేయాలి? అప్పుడు భగవంతుడి కళ్యాణం చేసి కన్యాదానం చేయాలని మనకు శాస్త్రం చెప్తుంది. అనాది అవిద్యవాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే. మన సంసార చక్రం కొట్టుకొని ఉంటాను కనుక దానికి మోక్షము కావాలంటే కన్యాదానం చేయాలి. అయితే భగవంతుడి యొక్క కళ్యాణం చేస్తే మన ఇంట్లో కూడా కళ్యాణం అవుతుంది. కళ్యాణం అంటే పెళ్ళి కాదు, శుభాన్ని కళ్యాణం అంటారు. మామూలుగా మానుష్యంగా వివాహం అంటారు, భగవంతుని కళ్యాణం అంటారు. కళ్యాణం అంటే స్వామిలో ఏకం అవును. శంకరాచార్యుడు కళావరంభ స్తోత్రం రాశారు. ఆయనే చెప్పారు, శత సమ సర్ప కోల్స్ అంటే 100 సర్పాలు మనతో సంసారం ఎట్లా ఉంటుందో దానికి ఎవరు ఇచ్చేవారు మోక్షం అంటే నరసింహస్వామియే ఇస్తారు. కనుక ఆయన కూడా, శంకరాచార్యుడు కూడా ఒక రాజు, చనిపోయిన రాజు లోపల ప్రవేశమై అప్పుడు ఆయన కాల పెడితే సాక్షాత్ ఆయన లక్ష్మీ నరసింహ కళావరంభ స్తోత్రం చేస్తే అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆయనను కాపాడారు. కనుక అదే కాక ప్రహ్లాదుని కాపాడని కూడా లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి ఎంత విశేషం అంటే
ఏం అవసరం లేక మీ పొద్దున చెప్పినట్టు సహస్రనామ స్తోత్రంలో నృసింహేతి 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 నరసింహ 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 అని చదువు అంటే అయిపోయాక మనకు స్వామి గారు వాస్తవంగా కొన్ని రోజులు మనం అలవాటు చేసుకుంటే ఆయన మనలో ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. రక్షించేవాడు అసలు వాస్తవంగా ఆయన కోదులు అంటారు కానీ వారంతా భక్తవత్సలు, ఆయన ప్రశాంతమూర్తి ఎవరూ లేరు. నరసింహస్వామి మంచి వాళ్ళకి మంచిగా, చెడ్డ వాళ్ళకి చెడ్డగా ఉంటారు నరసింహస్వామి. కనుక ఒకసారి అందరము సహస్రనామ చేసే ఫలితం వస్తుంది. ఒకసారి శ్లోకం చెప్తాం. నృసింహేతి 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 సహస్ర అనంతాయ నమః ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః అదోక్షజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ గోవింద 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 శుభాభ్యాం శుభనమూర్తే అర్థపృథివ్యా జంబూదీపే వర్ధవర్షే వర్ధగండే వేదోదక్షనిర్భాయే శ్రీరంగస్థితప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే భగవత్ ఓం కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ చాతమానేన ప్రభావస్య సంవత్సరాमध्ये సస్యశ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖ మాసే శుక్లపక్షాభ్యాం చతుర్దశి తదుపరి పౌర్ణిమ్యాదితో అద్యవాసాదివాసర అద్య సౌమ్యవాసరే శుభవాసరే స్వాతి నక్షత్రే శుభ విశాఖ నక్షత్రే శుభయోగే శుభగణ్య ఏవం గృహ విశేషణ విశిష్టాయాం అస్య శుభదితో అస్య శ్రీ భగవతో దేవదేవోస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పురాణ పురుషోత్తమ జగత్పతినియ జగక్షరామదేయస్య శ్రీ భూమిలాసమేత లక్ష్మీ నరసింహస్వామినా కళ్యాణమోత్సవారాధన యజమానస్య భక్తస్య గోత్రో భవస్య విమర్శితి గోత్రో భవస్య నరహరి నామధేస్య ద్రవత్యా రుక్మిణీ నామ్యాం యజమానస్య పుత్రస్య నవకుమార్ నామధేస్య ద్రవత్యాః లహరి నామ్యాం యజమానస్య సకుటుంబానాం సబాంధవానాం. అమ్మ అందరి గోత్రాలు చెప్పుకోండి. మీ గోత్రము, మీ పేరు, భర్త పేరు, భార్య పేరు, తల్లిదండ్రుల పేరు, మామ అత్తగారి పేరు, పక్కింటి పేరు చెప్పాలి. వాళ్ళు మంచిగా మనం మంచిగా, వారి కరోనా వస్తే మనం పడుతుంది. అందరు మంచిగా ఉండాలని కోరుతూ ఒకసారి అందరం అందాం. సహ కుటుంబాన సహ బాంధవాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అది నృత్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్ఫల పురుషార్థం ఆధ్యాత్మిక ఆదిదేవిక ఆదిబోధిక తాపత్రయ నివారణ అర్థం మనోవిల కామన సిద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్యర్థం శ్రీ భూనీల సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిన పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం పాంచరాత్రిభ్యామర్పగానే సమాధానే
पार्था साधनं च करिष्ये शन्नो देवीरभिष्टया भवन्तु विदे शन्नो विष्णुन्द्रा ओम सिंहर्गरूपेण अर्घमोदकम् इति शोचयामि दायामि प्रावयामि धन्यवादं कृत्वा शेषजलेन पूजां द्रव्याणि आस्वादनं प्रोक्षां अपवित्रो वा सर्वावस्थागतोऽपि वा यस्परे पुण्येन दातः नाचक्षते ओमश्रवतमोसतस्तवादेन सतेनमातनः आपो जन दातन तानांत सुताजं दोप्यामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः आदि होयमे अजेता जुनं दोप्यामि कुंकुमा द्रव्याणि समर्पयामि पुष्पाणि पूजयामि अदृष्टो पदं सदा पश्येति सूर्या एवेन शिक्षादन ओम श्रीमते नमः सूर्यदर्शनाय नमः सेनेशाय नमः भक्तमार्गाय नमः हरिभक्ताय नमः हरिप्रियाय नमः सर्वशास्त्रज्ञाय नमः सर्वशास्त्रज्ञाय नमः सर्वमानाय श्रीमते विश्वक्सेनाय नमः इदबलबला पुष्पाणि दोप्यामि गुरुरागमयामि शान्ति पदपृथ्वीश्वरं सब्दानमग्निमगं संदावतु जगन्मासंगपात्रजनन्त देवा प्रत्येकदेवयामि भवदीपान्तशुद्धाचुमिं समर्पयामि यथा रक्ता ओम मध्यमते पानीं समर्पयामि उत्तरामुखं समर्पयामि अतो प्रक्षालयामि आमूलं समर्पयामि अतो देवाभिनो यो विष्णुविदक्कमे मंगलप्रियाञ्जनदीपं भगवत पादमूले समर्प्य स्वयं शिरसामि यजमानस्य शिरसा गृह्णातु ओम बोलो विश्वक्सेन भगवान् की जय बोलो विश्वक्सेन भगवान् की जय दास्तान प्रवेश शोभनाते धर्मनागा इति प्रार्थना निक्षिप्याम नागा धर्मनागा देवाधर्मनाति प्राणापम शोभ अमृतमापन्नमाप सम्राडाप विराडाप स्वराडाप छन्दागं सावे शुष्याप सत्यमाप सर्वदेवता आपो भूर्भुवस्वरो आप ओम देवसत्यति कुचल निक्षिप्या ओम देवसत्त्वसविद प्रसवे अशनो भाव्यां पुष्टोस्ताभ्यां नमो यज्ञेति चुदबलवा निक्षिप्या एतेनो वचन ध्यावनमो वेपकवि विशद्यये विश्वावन्निनो न शाखा यापलीति बलोदक निक्षिप्या या बला पुष्प स्वागत प्रतिमा सन्निधि सन्निधोद स्थापन शिरसे स्वाहा प्रतिवचनम ओम दक्षिणापांडो ऐश्वर्यमस्तु दर्भा स्वस्ति दर्भा पांडिति प्रतिवचनम स्वस्ति दर्भा पांडो पवित्रमस्तु स्वामिना मनस्समाहित समाहित सर रिपोर्ट सुजाता ने ओम भुवा ओम शुभा ओम शन्नो देवीर विष्टया भवन्तु वेदे शन्नो अभिष्टवन्दना ओम भद्रङ्गणे श्रुणियाम देवा पश्येमा सिद्धिवित्राया स्थिररङ्गये सुष्ठुभागं सत्सुनोभे विशेषेहितदनाय सस्यनिर्णो विद्यस्वा सस्य पूजा विश्ववेदा सस्य साक्षादिष्टदेवी सस्यो बृहस्पतिप्रद ओम शान्ति 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 ओम दक्षिणोरा ब्रह्ममय आगम विज्ञाय आगम किमदे दैवे सस्यरस्सुनः तस्यमानशेभ्यः ऊर्ध्वद्रिगानि वेदजं चन्द्रस्तु धमने चक्रदुष्पे ओम शान्ति 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 सहनो भुनक्तु सह वेद्यं करवामहे यजत्रामलीनं स्वामि दिशामहे पुण्यावाचनमन्तुतिपदक्षिण मनसो यजमानसमनसोत्था परिमिति हिरण्यं सम्प्रतते येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रदानेन पावमान्यपन्तमा राजावत्यं पवित्रं शतध्यायिर्मयं तेन ब्रह्मविदो महे भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सावामनादो सोमसत्यमानासमित्या नमो राजा प्रमूणा विपुनात्मा जातवेदामूर्जयन्तः पुनादो अपवित्र पवित्रो वा सर्वावस्थागतोऽपि वा यस्मदे पुण्डरीकाक्ष सभाभ्यान्तरशुचिः पुण्डरीकाक्षाय नमः शिवाय नमः कमलाय नमः उत्कर्षिण्यै नमः प्रियायै नमः कीर्ते नमः लक्ष्मी नमः तुष्टे नमः ओम पुष्टे नमः इति अष्टरूपीया वाक्या ओम प्राणाना यज्ञ देवालयभाग्य आचमनं तत्पात् ओम सावित्री अक्षम జై శ్రీమన్నారాయణ. మన దగ్గర ఇప్పుడు చక్కని కీర్తన ఆలపించడానికి మన రామాయణ
ఓం మధువాదానాయ దేవశక్తిరంత సింహ ఆది మండోజసే మండోజసే మధువాదా మగండః మధువస్తనా మధుమాన వనస్పతి భవంజనః నాయకం కారిదత ఏతే మధుమనకో మధుమనకః అమతో సర్వసే గోవిందా గోవిందా గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయను చును జనకరే జనులు గోవిందా 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 గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే పాండవ వరదాయని ఆడరే అండజవాహను కొనియాడరే పాండవ వరదాయని ఆడరే అండజవాహను కొనియాడరే కొండల రాయని కోరరే దండితో మాధవుని తలచరే జనులు గోవిందా 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 గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలానంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని
लक्ष्मीनाम्नि साक्षात् लक्ष्मीं वरातिनि कन्याया चतुस्सारवन्तको ब्राह्मणे शुभं भवतु अच्युतगोत्रो भवाय श्री लक्ष्मी नरसिंहस्वामी वराय प्रतिपालय अथ भूदानं हिरण्यदानं सालग्रामदानं करिष्ये लोकाचाराण मंगलाष्टकं पते तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे श्रीकान्ता तुझ कुङ्कुम कुङ्कुम परी रामो गुणानामिति पूर्वाचार्य कदम्ब सेवित पदा विश्वक्सेन विभीषण प्रभुतिभि भक्तै सदा सेविता पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा श्रीलक्ष्मीश्वरिणि विमलिनि नारायणी श्री सती पायान्नो भगवान् पुराण पुरुषः श्रीरंगे गरुडाचले अच्चगिरो सिंहाचले मध्य नित्यं नित्य महोत्सवं बहुविधं आसञ्च पक्षोत्सवं पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा लक्ष्मीनारायण ज्ञान रामो यादवनायको परसकाय लोकानां परिपालनाय जनितो देवो जयद्रक्षक पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात्
ఈ కార్యక్రమంలో అందరినీ ఆడిచ్చి అందరినీ డాన్స్ చేయించిన ఈయన ఈ మాలలు పట్టుకొని చేయకపోతే కార్యక్రమం పూర్తి కాదు కనుక నవకుమార్ దంపతుల్ని మాలా మార్పిడి ఉత్సవంలో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఆదేశించడం జరుగుతుంది. ఇందులో ప్రావీణ్యం లేకపోవచ్చు, డాన్స్ చేయించడంలో ప్రావీణ్యం ఉంది కనుక
చేసుకొని మరి స్వామివారు ఎంతో ఓపికతో ఆ గంగోత్రి రామాచార్య స్వామివారు వారి అనుగ్రహ భాషాలు ఇస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విని స్వామివారి కమలాశాన్ని తీసుకొని కోరుతున్నారు. జై శ్రీమన్న. లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియమైన భగవద్బంధువులారా, నిన్న అంకురార్పణ కార్యక్రమ సందర్భంగా మనం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. మనకి యోగ మార్గాలు ఒక 5 ఉన్నాయి. అందులో భక్తి మార్గం కూడా ఒకటి, జ్ఞాన మార్గము, క్రియా మార్గం. నన్ను ఆశ్రయించు, నీకేం కావాలో ఇస్తా అని చూపినటువంటి అద్భుతమైనటువంటి ఒక సందర్భము మన ప్రహ్లాదుని చరిత్ర. ప్రహ్లాదుని చరిత్రలో మనం నేర్చుకోగలిగేటటువంటిది 2 విషయాలండి. ఒకటి, ప్రహ్లాదుడికి పూర్వం కూడా హిరణ్యకశిపుడు నారాయణుని దూషిస్తూ నిరంతరము వేధించేందుకని ఆయనని ఆశ్రయించిన వాళ్ళ వెంటబడుతూ ఆయన ఎక్కడ కనిపిస్తాడో అక్కడ నేను యుద్ధం చేస్తాను అని అన్ని లోకాలు తిరిగాడు. అప్పుడు ఏ రోజు నారాయణుడు రాలేదు. ఆయనని నోటుకొచ్చినన్ని తిట్లన్నీ తిట్టాడు. ఆయన ఏ రోజు రాలేదు, ఏమీ అనలేదు. కానీ ఎప్పుడైతే ప్రహ్లాదుని వెంటపడ్డాడో, ప్రహ్లాదుని సంహరించాలి అని ఆలోచన ప్రారంభం చేశాడో, ఎక్కువ సమయం ఎదురు చూడలేదు. అది కూడా ప్రహ్లాదుని యొక్క సమర్పణని లోకానికి తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆ సమయం కూడా తీసుకున్నాడు. ప్రహ్లాదుడి యొక్క సమర్పణలో ఒక గొప్ప అమాయకత్వపు ఛాయలు ఉంటాయి తెలుసా. ఆయన మనం సినిమాలో చూసినట్టుగా గొప్ప గొప్ప స్తోత్రాలు చేసేసి గొప్ప గొప్ప పారాయణాలు చేసేసి ఏమీ చేయలేదు. ఆయన చేసిందల్లా ఒకే ఒకటి అత్యంత సున్నితమైనటువంటి విషయం. ఏంటంటే, నారదుడు చెప్పాడు, అయ్యా నీలో నారాయణుడు ఉన్నాడు, ఆయన నిన్ను నిరంతరం కాపాడుతాడు అని తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెబితే, తండ్రి తన మీద కోపంతో కొండపై నుంచి పారేస్తూ ఉంటే, అయ్యో నా హృదయంలో నారాయణుడు ఉన్నట్ట, ఆయనకు ఎక్కడ దెబ్బ తాకుతుందో అని ఆ చిన్ని చేతులతో ఆ హృదయాన్ని పట్టుకొని ఆయనకు దెబ్బ తగలకూడదు అని ఆలోచించాట. ఆయన ఆ ఆలోచనలో ఉన్నటువంటి అమాయకత్వానికి పొంగిపోయినటువంటి ఆయన స్వయంగా తన చేతుల్లోకి తీసుకొని ఆయనను నిరంతరం రక్షిస్తూ వచ్చాడు. ఎక్కడ హోలికా సమయంలో ఆ కట్టెల మీద కూర్చోబెట్టి నిప్పు పెడితే ఎక్కడ తను కాలిపోతాడో అనే ఆలోచన తప్ప ఈ చిన్ని దేహం ఆ నిప్పుని తట్టుకుంటుందో లేదో అనేటటువంటి స్పృహ కూడా లేకుండా తన గుండెల్లో ఉన్నటువంటి నారాయణుడికి ఎక్కడ గాయమవుతుందో అని తల్లడిల్లిపోయినటువంటి ఆయన అమాయకత్వపు ప్రేమకి లోకాలన్నీ దిగి స్తంభం నుంచి బయటకి వచ్చి సుదర్శనుల వారిని తన నఖలుగా మార్చుకొని తన యొక్క భక్తుడికి కలిగినటువంటి బాధకి ప్రతీకారం తీర్చుకునే దిశగా తన ద్వారపాలకులే వీళ్ళు, శాపం కోసము అనే అన్ని విషయాలను మర్చిపోయి ఆ యొక్క హిరణ్యకశపుని సంహరించి ఉగ్రంగా తన భక్తుడికి కలిగినటువంటి ఆ బాధకి, తనలో కలిగినటువంటి ఆక్రోశానికి విపరీతమైనటువంటి ఆవేశంతో వస్తున్నటువంటి ఆయన్ని చూసి ఎవ్వరూ కూడా తాళలేకపోయారట. దేవతలందరూ కూడా ఆయన్ని చూసి భయపడిపోతున్నప్పుడు ఆ చిన్ని పిల్లోడైనటువంటి ఆ ప్రహ్లాదునిలో మాత్రం ఆ ఉగ్రంగా ఉన్నటువంటి సింహము, ఆయన అరుపులు, ఆ చేతులలో ఉన్నటువంటి రక్తము, మెడలో ఉన్నటువంటి పేగులు, తన తండ్రి శవము ఏమీ కనిపించకుండా అంత ఉగ్రమైనటువంటి రూపంలో కూడా సుందరమోహన రూపాన్ని చూసినటువంటి ధన్యుడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నా కోసమని ఎన్ని లోకాలు దిగి ఎంతగా అలసిపోయి వచ్చావో, నీ పాదాలు ఎంత కందిపోయాయో అని ఆ పాదాలను స్పృశించగానే దేవతలు కూడా, అమ్మవారు కూడా, నా భర్త ఈ రూపంలో ఉండటం నేను ఏ రోజు చూడలేదు, నేను ఈ రూపాన్ని ఏ రోజు ఊహించలేదు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి నేను భయం కలుగుతోంది, నాకు నేను వెళ్ళలేను అని లక్ష్మీమాత అన్నా కూడా ప్రహ్లాదుడు మాత్రం అంత ఉగ్రమైనటువంటి రూపంలో సుందర మోహన రూపాన్ని గాంచినటువంటి భక్త వత్సలుడైనటువంటి ఆ భగవంతుని భక్తుడు పోగొట్టుకొని ఆ పిల్లోడి వైపు చూసి ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పొంగిపోయి ఆనందపడ్డాట నరసింహస్వామి గారు. ఆ భక్తవత్సలుడైనటువంటి స్వామి భీకర రూపంగా కనిపిస్తూ సింహముఖం ద్వారా ఎంతో వాడైనటువంటి ఆ నఖలను చూపిస్తూ మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు.
కానీ మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని దూరం చేయటం కోసమే. ఎక్కడైతే మోహం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది అంటారు. మోహాన్ని వదిలేసి ఆ భయాన్ని త్యజించి స్వామివారిని ఆశ్రయిస్తే ఆయన ఎలా కాపాడగలడో ప్రహ్లాదుని కాపాడి చూపించాడు. ఒక్కొక్కరు నవవిధ భక్తుల్లో ఒక్కొక్క మార్గం ద్వారా చేరితే నిరంతరము భగవన్నామాన్ని స్మరిస్తూ భగవద్ వైభవాన్ని స్మరిస్తూ ఆయన తన మనస్సులో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని నిరంతరము మననం చేసుకుంటూ ఆయన తన మనసులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ఆ పిల్లోడే మన ప్రహ్లాదుడైతే ఉగ్రరూపకంగా కనిపిస్తూ అత్యంత సౌమ్యుడై అందరినీ అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఆ భక్తవత్సలుడే నరసింహస్వామి గారు. ఆయన సూర్యకోటి సమప్రభానుడై ఈ భూమండలానికి వస్తూ ఉంటే ఆకాశంలో మెరుపులు ఉరుములతో ఒక రకమైనటువంటి భయంకరమైన వాతావరణం కలిగిందట ఆ రోజు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఎంతో ఎండతో చెమటలు తగ్గుతూ ఇబ్బంది పడిపోయిన మన అందరికీ కూడా సాయం సమయంలో మనందరికీ తెలుసు నరసింహస్వామి వారు ప్రకటితమైంది అటు పూర్తిగా సాయంత్రం కాకుండా చీకటి పడకుండా పగలు కాకుండా ఉండే సమయం కనుక మీరు గమనిస్తే ఈరోజు సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో కూడిని ఆకాశం అంతా కూడా మేఘామృతమై మనందరి కోసమై ఈ ఇందూరుకు ఈ రోజు నేను వస్తున్నాను అనేటటువంటి నిదర్శనంగా ఆ ఉరుములు మెరుపులతో కాసేపు అందరినీ హడలించి స్వామివారి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించినటువంటి ప్రతి ఒక్కరికి వారి మంగళాశాసనాలు తెలియజేశారు అనటానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఆయన భక్తవత్సలుడు అనటానికి ఇంతకు మించి ప్రత్యక్ష నిదర్శనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రహ్లాదుని సమయంలో మేము లేవండి, బోడిగుండు మీద వెంట్రుకలు లెక్కబెట్టే ప్రక్రియ ఉన్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళ జీవితంలో అనుభవం కలిగితే తప్ప నమ్మని ఈ రోజుల్లో ఆయన ఇలా మన అందరికీ కూడా ఇక్కడ నా కోసమని సంవత్సరాల తరబడి ఎంతో ప్రయాస చేసి నిరంతరము కూడా నా నరసింహస్వామి అని మాతో తిట్లు తిన్నాడు ఈయన లవకుమార్. అలాంటి ఆయన యొక్క ఆతృతకి హిమాలయాల నుంచి మేము దిగి రానే రాము అని మొండికేసినటువంటి మమ్మల్ని హిమాలయాలు దించి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టి ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షిగా చేసి మా జీవితంలో మమ్మల్ని తరింపజేశారు అని మేము ఈరోజు భావిస్తున్నాం. మనం ఆయనకి ఏమీ చేయలేమండి, ఏమీ అంటే ఏమీ చేయలేము. ఇక్కడ జరిగినటువంటి ఏది కూడా మనం చేయగలిగే సామర్థ్యం మనకు లేదు. మన చేత చేయించుకొని పొంగిపోతాడు ఆయన. మీరు మీ మనవడి దగ్గరికి మీ కొడుకు దగ్గరికి ఒక చాక్లెట్ కొనుక్కొని వెళ్ళారనుకోండి, వాడు ఆ చాక్లెట్ అంటే చాలా ఇష్టం అనుకోండి, వాడు ఎప్పటికీ ఇవ్వడు ఆ చాక్లెట్ని. కానీ తీసుకెళ్ళగానే మా నాన్నగారు నా చాక్లెట్ తీసుకొచ్చారని చెప్పి వెంటనే ర్యాపర్ చింపేసి నాన్న ఫస్ట్ బైట్ నువ్వు తిని నాకు ఇవ్వ అని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఎంత ఆనందపడిపోతాడు. నా కొడుకు నా మీద ఎంత ప్రేమ అండి, వాడికి చాక్లెట్ తీసుకెళ్తే ఫస్ట్ నన్నే తినమంటాడండి, కనుక నేను రోజు చాక్లెట్ తీసుకెళ్తాండి అని. అప్పుడే వెంటనే నీకు ఏం కావాలరా అంటే నాకు సైకిల్, ఓకే శాంక్షన్, రేపే సైకిల్ కొనుక్కో, 5 డబ్బులు అని ఇచ్చేస్తారా లేదా? అలాగే మనం కూడా ఆయన కోసమని, ఆయన సంబరిపోతాడని, ఆయనకి ఏదో చెయ్యాలి అనేటటువంటి తాపత్రయంతో ఆయనకి అభిషేకాలు చేయాలి, 1008 జలకుండాల నుంచి జలాలు సేకరించాలి, అక్కడి నుంచి చదివి తేవాలి, ఈ షాప్లోంచి చదివి తేవాలి, అక్కడ పువ్వులు బాగున్నాయట, ఇక్కడి ఆ ఆతృత ఏదైతే ఉంటుందో, ఆ భావన ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం ఇచ్చుకోగలిగేటటువంటి వ్యవస్థ. అంతకు మించి మనం ఏమీ చేయలేమని ఆయన మన చేత వీటన్నింటినీ చేయించుకొని మనందరినీ దీంట్లో భాగస్వామ్యాన్ని చేసి మనందరికీ ఆనందాన్ని కలిగించి నా బిడ్డ సంతోషపడుతున్నాడు చూడు అని పొంగిపోయేటటువంటి అమాయకమైనటువంటి ప్రాణి ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భగవంతుడు ఒకడే. కనుక ఆ భగవంతునికి ఆనందం కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తే నేనున్నాను, నేనొస్తాను, నేను నీ వెంట నిరంతరము ఉంటాను అని చూపించడానికి ఒక ప్రమాణాన్ని మన జీవితంలో ఈరోజు చూపించాడు ఆయన. ఏ రోజైతే నరసింహస్వామి వారు ప్రకటితమయ్యారు అని చెప్పారు, ఆ రోజు జరిగినటువంటి వాతావరణ మార్పులన్నీ ఈరోజు సాయంకాలం సమయంలో జరిగాయి. ఆయనకు జరిగినటువంటి ఆ అభిషేకానికి ఆయన పొంగిపోయి వాతావరణంలోంచి మార్పులన్నింటినీ సృష్టించి ఆ ఉరుములు మెరుపుల ద్వారా ఆయన గర్జనల్ని మనకు వినిపించి, అయ్యా నేను వచ్చా, మీ అందరి యొక్క భక్తిని స్వీకరించా, మీ అందరినీ ఈరోజు నేను అనుగ్రహిస్తున్నాను అని తెలిపినట్లుగా ఈ సందర్భం నిజంగా మన జీవితంలో మర్చిపోలేనటువంటి సందర్భం.
మేము నిన్న చెప్పాం, ఈరోజు చెప్పాం, ఇలా మేము ఎప్పుడూ చూడలేదు. ఇన్ని కలశాలతో 1008 కలశాలతో అభిషేకాలు చేశాం. కానీ 1008 కుండాల నుంచి జలాలు సేకరించి రకరకాల ఔషధులన్నింటినీ సేకరించి అనితర సాధ్యమైనటువంటి వాటన్నింటి కోసమని పరిగెత్తి మేము మాటికి ఫోన్ చేస్తూనే ఉన్నాం. అమర్కంటక్లో ఉన్నప్పుడు ఫోన్ చేసాం, బృందావనంలో ఉన్నప్పుడు ఫోన్ చేసాం, ఋషికేశ్లో ఉన్నప్పుడు ఫోన్ చేసాం. ఏంటి అంటే ఔషధులు వెతుకుతున్నాం అన్నారు. ఎక్కడ దొరుకుతాయండి అని అంటే ఎన్ని దొరికితే అన్ని అని చివరి వరకు దొరికే వరకు ప్రయత్నం చేసినటువంటి నానిస్వామి, దానికి సహకరించినటువంటి శ్రీధరాచార్యుల వారు, దానికి సంపూర్ణమైన సహకారం తెలియజేసినటువంటి లవకుమార్ గారు, వీళ్ళందరూ ధన్యం. నిజంగా మనకి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మీకు చాలా విషయాలు తెలియదు. పొద్దున జరిగినటువంటి 1008 కలశాలతో జరిగిన అభిషేకంలో రకరకాలైనటువంటి ఔషధులు కలిసి ఉన్నాయి. ఆ ఔషధలతో ఎప్పుడైతే ఎవరికైనా స్నానం చేయిస్తారో వారికి ఎంతో మంచి జరుగుతుంది, వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోతాయి అనేటటువంటిది ఔషధ శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రం చెప్పేది. మనం ఒక్కొక్కరుగా చేస్తే మనకు ఒక్కొక్కరికి మాత్రమే ఆ లాభం అనేది చేకూరుతుంది. కానీ అన్ని లోకాలను కాపాడేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైన నరసింహస్వామి వారికి అది చేస్తే అది చూసిన వాళ్ళందరికీ కూడా మంచి కలగాలి అని లోక కళ్యాణార్థమై వారికి రకరకాల ఔషధులతో రకరకాల నదీ జలాలన్నింటినీ సేకరించి వాటన్నింటి ద్వారా అయ్యా మా అందరికీ కూడా లోకంలో ఉన్నటువంటి, నిన్న లవకుమార్ గారు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి వారికే కాదండి, ప్రపంచంలో ఎక్కడెక్కడైతే తన భక్తుల్ని కాపాడటం కోసమని నరసింహస్వామి వారు ఏ ఏ రూపాలలో వెలిశారో ఆ అన్ని రూపాల పేర్లు నాకు తెలియకపోవచ్చేమో, కానీ నేను ఇక్కడుండి ఆ అన్ని రూపాలని స్మరించుకుంటూ ఆ అన్ని రూపాలకి నేను అభిషేకం చేసి కళ్యాణం చేయాలనుకుంటున్నా. ఆ అన్ని ప్రదేశాలలో ఉండేటటువంటి ఆలయంలో ఉన్న స్వామివారు ఈ అభిషేకాన్ని ఇక్కడ నుండి స్వీకరించి తనను దర్శించిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహించాలి అని నేను ప్రార్థన చేస్తున్నానని, ఆయన లోకం బాగుండాలి అని చేసినటువంటి ఆయన సంకల్పం ఈరోజు నెరవేరింది అని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. కనుక ఈ కార్యక్రమం అసలు సాధ్యమయ్యే కార్యక్రమే కదా, కానీ 108 కలశాలకి స్వామివారు అలసిపోయారు అని 108 రకాలైనటువంటి పదార్థాలతో 1008 పదార్థాలతో వారికి ఆనందం కలిగించి ఆ ఆనందం ఈ ప్రదేశమంతా నిలిచిపోవాలి అని, ఈ ప్రదేశమంతా భక్తి పారవశ్యమై నిరంతరము కూడా వారి వారి ఆరాధ్యాలని భక్తితో కొలిచే దిశగా, ప్రహ్లాదుడి యొక్క సమర్పణ మనందరిలో వచ్చే దిశగా, ప్రహ్లాదుడిలాగా మనందరము కూడా ఆ శ్రీమన్నారాయణుని శ్రీచరణాలను నిరంతరం స్మరించుకునే దిశగా, వారి వారి ఆరాధ్యాలను స్మరించుకునే దిశగా మనందరిలో భక్తి కలగాలని, ఆ కలిగేలాగా ఆ నరసింహస్వామి వారు మనందరినీ అనుగ్రహించాలి అని మనస్ఫూర్తిగా వారి శ్రీచరణాలను ప్రార్థన చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని దర్శించి తరించినటువంటి మీ అందరికీ కూడా అనేకమైనటువంటి మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహ గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. ఇక్కడ నుంచి కెమెరా చేయి. నరసింహ
నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ భార ఉత్సవం జరుగుతుంది. మనందరం కూడా ఈ సందర్భంగా అక్కడ కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో అనేటటువంటి ఆతృత కన్నా స్వామివారి యొక్క లక్ష్మీ నరసింహ స్వామి గోవింద స్వామివారి యొక్క ద్వాదశ నామ స్తోత్రము అని మనకి విశేషంగా అనుగ్రహించబడినటువంటి స్వామివారి 12 నామాలకు సంబంధించినటువంటి ద్వాదశ నామ స్తోత్రము అని ఉంది. మనందరము అక్కడే కూర్చొని ద్వాదశ ఆవిర్భావ దినోత్సవం రోజు స్మరించి తరిద్దాం. మేము చెబుతూ ఉంటాం, మీ అందరూ కూడా అనండి మాతో పాటుగా, సరేనా అండి? జయ శివనారాయణ, జయ శివనారాయణ. స్వభక్త తద్విపక్ష విదారణం నృసింహ వందే పరమానంద విగ్రహం ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరి.